చెప్పండి అమ్మా. గౌరీ అండి. గౌరీ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మండపేట, ఈస్ట్ గోదావరి. మా ఈస్ట్ గోదావరి నుంచి మండపేట. అమ్మ ఎవరి గురించి తెలుసుకోవాలి? మా చిన్న అబ్బాయి గురించి అండి. పేరు చెప్పండి అమ్మ. పేరు జయదీప్ అండి. జగదీప్. జయదీప్, జయ. ఓకే ఓకే, చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 30/9/98 అండి. నైట్ 10:30. 30/9/98. టైం చెప్పండి మరోసారి. నైట్ 10:30 అండి. మండపేటలోనే పుట్టాడు. రాత్రిపూట 10:30. సరేనమ్మా, గురువు గారితో మాట్లాడండి మీ సమస్య గురించి. మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. నమస్తే అమ్మా, చెప్పమ్మా. అదే మా అబ్బాయి విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాడు చదువు కోసం. అది అవుతుందా లేదా అని చేశానండి. ఓకే, విదేశాలకి ఏ కోసం వెళ్తాడా లేదా అని మీకు మీ డౌట్? అదే జాబ్ చేస్తున్నాడండి. ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్దాం అని అనుకుంటున్నాడు. అది అవుతుందా అవుదా అనేసి చేశాను. ఖచ్చితంగా వెళ్తాడమ్మా, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే కొంచెం పూజల దగ్గర అలక్ష్యం చేయకూడదు. ఇష్టదేవాన్ని కానీ కులదేవాన్ని కానీ నిందించకూడదు అమ్మా. కాబట్టి తాను ఏ దేవుడిని అయితే నమ్ముతాడో ఆ దేవుడిని శుద్ధిగా పూజించాలి. అదే దేవుడిని స్మరించాలి, నామస్మరణ ఏమ్మా. అయితే కొంచెం ఈ లగ్నాన్ని గురువు పాపి అయినా కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి తను ఏ దేశానికి అయితే వెళ్ళాలనుకుంటున్నాడో ఆ ఇంటర్వ్యూ వీసా స్టాంపింగ్ అయ్యేదాకా ఎవరికి చెప్పకూడదు. అలాగే మీ అబ్బాయి ఏ ఊరికైనా ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాడో ఆ ప్రదేశాన్ని మనసులో తలుచుకుంటూ సుమంతో శ్రీ కార్తవీర్యాజనాయ నమః అనే మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే జపిస్తూ ఉండాలమ్మా. అదే కాకుండా శ్రీరామ మంత్రం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని కూడా దాంతోపాటు జత చేసి చదవాలి. ఇది కాకుండా రోజు ఉదయాన్నే ఓం శ్రీ రాజమాతంగై నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల తను ఎక్కడైతే ఇంటర్వ్యూస్కి వెళ్తాడో పాస్పోర్ట్ ఆఫీస్కి వీసా స్టాంపింగ్స్ దగ్గర ఇబ్బంది పడకుండా ఉంటాడమ్మా. ఏమ్మా ఖచ్చితంగా వెళ్తాడు, దాంట్లో డౌట్ లేదు. బయటికి వెళ్తాడమ్మా, దాంట్లో డౌట్ లేదు, వెళ్తాడు. ఆల్రెడీ స్టార్ట్ అయింది బలము. మ్యాక్సిమం వెళ్ళిపోతాడు తల్లి. అంటే ఈ ఉగాదిలోపే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నది. మీ అబ్బాయిదా ఉత్తరాషాఢ 3వ పాదం, మకర రాశి. రైట్ అమ్మా. రైట్ అమ్మా.